శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మేషరాశి వారికి ఏ పేరున్న వ్యక్తులు చావు దెబ్బ కొడతారు, వీరి జీవితంలో 100% కూడా జరిగేది ఇదే. అయితే ఈ మేషరాశి వారి గురించి ముందు తెలుసుకోవాలంటే మేషరాశి జాతకం ఎలా ఉంటుంది, అలాగే వీరి జాతకంలో కనిపించే ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు, వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు, వారిని ఎలా గుర్తించాలి, వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి, అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అని పూర్తి విషయాలను వివరాలను ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామంటే. ఎందుకంటే ఒక్కరి కాదు ఇద్దరు కాదండి, ఏకంగా ముగ్గురు ద్రోహులు. ముగ్గురు ఏకమైతే ఎంత చేయగలరు చెప్పండి, మీరు ప్రపంచాన్ని కూడా ముంచేస్తారు. అలాంటి ద్రోహులు మీ జీవితంలో ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు మీ జీవితంలో ప్రవేశించారు, మీ వెంట ఎందుకు పడుతున్నారు, ఎందుకు మిమ్మల్ని చావుదెబ్బ కొట్టాలని చూస్తున్నారు, ప్రతి ఒక్క విషయము తెలుసుకోవాల్సిందే. ఎందుకనంటే గనుక ఇది మీ లైఫ్ కి సంబంధించిన విషయం. ఇప్పుడు మీరు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా, నెగ్లెక్ట్ చేసినా కూడా, ఈ విషయాన్ని ఏముందిలే అని పక్కకు తోసేసినా కూడా అవతల వ్యక్తులు ప్రమాదకరమైన వ్యక్తులు కాబట్టి ఎంతటికైనా తెగించవచ్చు. మీరు ఏ విధంగా అయినా మిమ్మల్ని నష్టపరచవచ్చు, ఏ విధంగా అయినా మిమ్మల్ని అటాక్ చేయొచ్చు. అంటే జాబ్ పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా. కాబట్టి జాగ్రత్త. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. ఎన్ని పనులు చేస్తున్నా కాసేపు పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు వీడియోని చూడండి. ఒక్క 10 నిమిషాల మీ సమయాన్ని నా కోసం మీరు కేటాయిస్తే మీకోసం ఎంతో విలువైన సమాచారాన్ని మీకు అందిస్తాను, ఎన్నో జాగ్రత్తలు చెప్తాను, ఎన్నో మేల్కొల్పులు చెప్తాను. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఒక అమ్మాయి ఈ మధ్య నాకు తెలిసిన అమ్మాయి అండి. విషయం ఏంటి అంటే 2 yearsగా ఒక అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరు లవ్ లో ఉన్నారు, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నారు, అటు సైడ్ ఇటు సైడ్. సరే, జీవితంలో ఒక చిన్న లక్ష్యం ఒకటి ఉంది, దాన్ని రీచ్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అన్నట్టు వెయిటింగ్ లో ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటి, అబ్బాయి ఇంకొక అమ్మాయి అట్రాక్షన్ లో పడిపోయారు, థర్డ్ పర్సన్ పార్టీ మోజులో పడిపోయారు. అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నాకు అడిగింది, ఇలా ప్రాబ్లం ఇలా అయిపోయిందాక ఏం చేయాలో తెలియట్లేదు. మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడి చూడమ్మా. గురువు గారికి చేత కాని పని ఏది కాదు, ఆయనకు సాధ్యం కానిది ఏది కూడా లేదు, చిటికేసినంతలో పరిష్కరిస్తారు. ఒక్కసారి కాల్ చేసి చూడంటే అమ్మాయి గురువు గారి కాల్ చేసింది. గురువు గారు, ఏం భయపడకమ్మా, అబ్బాయి అంతటా అబ్బాయే వచ్చి నిన్ను పెళ్లి చేసుకునేలా నేను చేస్తాను అని మాట ఇచ్చినట్టేనండి. 10 రోజులు తిరగకుండానే అబ్బాయిలో పూర్తి మార్పు వచ్చింది. అబ్బాయి మళ్ళీ నేను తప్పు చేశాను, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందే, నువ్వు నాకు కావాలి అంటూ మళ్ళీ అమ్మాయి దగ్గరికి వచ్చేసాడు. ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ ని షేర్ చేస్తుంది అబ్బాయి. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ వాసుదేవ్ గారు, వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరు మొబైల్ నెంబర్ 8688575793. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేరుగా వెళ్ళాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మేము వండే సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు. ది బెస్ట్ ఆప్షన్ కదా. ఎందుకంటే మన ఇంట్లో ఒక్కొక్కసారి ఒప్పుకోరు, ఇక్కడికైనా వెళ్ళాలి జ్యోతిష్యం అది ఇది అంటే. ఎవరికి తెలియకుండా మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, విడిపోయే స్థితిలో ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మేషరాశి చక్రంలో మొదటి రాశి, అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనుక కార్యరంగంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తారని చెప్పాలి. అంటే కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువ ఉంటాయి. అయితే కోపంతో మాత్రం కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి కుటుంబ సమస్యలు
ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడ కుటుంబ సభ్యుల మద్దతు కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. అంటే వాటిని అధిగమించటానికి మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. మీ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశి వ్యక్తులు భగభగా మండే తత్వంతో ఉంటారు. కోపాన్ని, పౌరుషాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. ఇక వీరి యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో సమస్యలను తెచ్చిపెడుతుందని చెప్పుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల స్వభావాలు చూస్తే మేషరాశి పురుషులు అంకిత భావం, వృత్తి, నిబద్ధత, తమ శక్తి మేరకు పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండటమే కాకుండా కొంచెం తమ గురించి ఆలోచిస్తూ కూడా ఉంటారు. ప్రపంచాన్ని గెలిచేందుకు ఏం చెయ్యాలో అంతా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించలేనప్పుడు కొంచెం ఒత్తిడికి లోనవుతారు. మేషరాశికి చెందిన ఆడవాళ్ల విషయానికి వస్తే మీరు ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగించాలి అని అనుకుంటారు. ఏదైనా కూడా ఒక కొత్త విధానం, ఆత్మవిశ్వాసం, ధైర్యము ఇలాంటివి వీరి స్వభావంలో భాగాలు. ఇలా ఓపెన్గా తాము చెప్పాలనుకున్నది చెప్పేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఇతరులకు సాయం చేసే విషయంలో కూడా వెనకడుగు వేయకుండా విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఇదే సమయంలో దూకుడుగాను కూడా ఉంటారు. వారి అర్హతకు మించిన దాన్ని ఆశించరు. మేషరాశి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పని విషయంలో ఇద్దరు ఎంతో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ ఉంటారు. ఉన్నత స్థాయికి చేరేందుకు ఇద్దరు పోటాపోటీ పడుతూనే ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తూ కిందికి దిగజారకుండా ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పని చేసేస్తారు. ఒకే కార్యాలయంలో భాగస్వాములుగా పనిచేస్తూ ఉన్నట్లయితే ఎలా ఉంటుంది అంటే అప్పుడు ఆకలితో ఉన్న పులుల్లాగా పనిచేస్తారు. వీళ్ళు ఒక కసి మీద పనిచేస్తారు. ఈ రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరి జాతకంలో ముగ్గురు మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది. మీరు ఇక్కడ ఏమవుతుంది, వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బ తీయటానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదు మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవటానికి కూడా చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ అందరూ నా వాళ్ళ కదా అని అనుకుంటూ నేను అందరితో మంచిగా ఉంటున్నా కదా, నాతో కూడా అందరూ మంచిగా ఉంటున్నారు అని అనుకుంటూ ఏ మాత్రం కూడా ఉండకండి. జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళండి. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుంది, కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు చూసారా, ఆ సలహాలు మంచి చేస్తాయా లేదా చెడు చేస్తాయా అని ఆలోచించకుండా మీరు వాటిని పాటిస్తారు కొన్నిసార్లు. దీనివల్ల మీరు కష్టాల్లో పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారు ఇచ్చే సలహాలను పాటించి ఆ ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో, అనుభవం ఉన్న వారితో లేదా మిమ్మల్ని నిజంగా ఇష్టపడి కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. కొందరు బయట మంచిగా కనిపించినా లోపల మీకు కీడు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇచ్చి దారి మళ్లిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష పండితులు చెప్తున్న ప్రకారం ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొందరు ఉంటారు, వారికి మీతో నేరుగా గొడవ పడే ధైర్యం అయితే ఉండదు. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలా చేస్తారు, దింపుతారు. ఈ రాశికి ఉన్న ఒకే ఒక్క లక్షణం ఏంటంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు. దీనివల్ల మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకుని మనశ్శాంతిని కోల్పోతారు. ఇది మీ వ్యక్తిగత జీవితంపై, ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుంది. జాగ్రత్త. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ద్రోహులు మీ చుట్టూ ఉన్నా కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ బంధువుల్లో ఉంటే వారిని దూరం పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా, రెచ్చిపోకుండా ఎందుకు ఇలా చెప్తున్నారు, వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా, నాకే ఎందుకు చెప్తున్నారు అని ఒక రవ్వ ఆలోచించండి. మీ మనసు మీకు చెప్పేస్తుంది. మీకు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బు విషయంలో పూచీకత్తు అంటే షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయటం కానీ,
డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ, ఇప్పించటం కానీ, ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకు జాబ్ కావాలంటే కూడా మనల్ని మధ్య మనిషిగా నిలబెడతారు, మధ్యవర్తిగా నిలబెడతారు. నాకు జాబ్ కోసం ఒక షూరిటీ సంతకం పెట్టు, లేదంటే ఒక మాట కోసం నువ్వు మధ్యలో ఉండు, లేదా డబ్బు ఇప్పించు, లేదా ఒక పెళ్లి సంబంధం నువ్వు మధ్యలో ఉండి అమ్మాయినో అబ్బాయినో మాకు చూసి పెట్టు, ఇలాంటివన్నీ కూడా అడుగుతా అంటారు. ఇలాంటివి అస్సలు చెయ్యకండి. దీనివల్ల పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంటుంది. అటువైపు వాళ్ళు చిన్న రాంగ్ స్టెప్ వేస్తే కూడా మీ మీద పడిపోతుంది. మొత్తంగా మీకు ఉన్న పేరు, ప్రతిష్ట మొత్తం కూడా కొలాప్స్ అయిపోతాయి. కాబట్టి జాగ్రత్త. ఒక వ్యక్తి వల్ల మీరు ఎలాంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉందండి. ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవటానికి, తమ స్వార్థం కోసం మీ నుండి డబ్బు తీసుకోవటానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. ఎవరిని పడితే వాళ్ళను నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లోనూ డబ్బు పెట్టకండి. మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకోండి. అలాగే అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ రాశి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయటానికి కొందరు చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరగాలని కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోనికి దూర్చటానికి ఇంకొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్నారని తెలుస్తోంది. కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అనుమానించకూడదు. ఎవరైనా ఒక వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ మనకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇంతవరకే ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను వారితో అస్సలు చర్చించకండి. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకండి. అలాగే వారితో డబ్బు లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు. వారి మాట విని పూచీకత్తు సంతకాలు చేయటం, వ్యాపార భాగస్వామి ఒప్పందాలు చేయటం వంటి పనులు అస్సలు చేయకండి. వారు ఇచ్చే సలహాలను పాటిస్తూ ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని అనుభవజ్ఞుల సలహాలను తీసుకునే నిర్ణయం తీసుకోండి. అది మీకు చాలా మేలు చేసేదిగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ రాశి వారు ఈ ముగ్గురు ద్రోహులతో చాలా జాగ్రత్తగా ఉండండి. మరో 48 గంటల్లో మీ యొక్క లైఫ్లో ఒక స్త్రీ కారణంగా కొన్ని భారీ మార్పులను మీ జీవితంలో చూడబోతున్నారు. మీ జీవితంలో ఊహించని పరిణామాలు, అంటే కొన్ని భారీ మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. దానికి కారణం పరస్త్రీ అని చెప్పుకోవచ్చు. అయితే మీరు పని చేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగునున్నటువంటి ఒక స్త్రీ వల్ల కావచ్చు, మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పురుషులైనా స్త్రీలైనా మీరు చెయ్యని తప్పు మీ పైన ఆ స్త్రీ ద్వారా మోపబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి వల్ల ఒక ప్రతికూలమైతే ఏర్పడుతుంది. కాబట్టి ఈ అంశంలో తగని జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా పరాయి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల లైఫ్లో కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు రావచ్చు. కుటుంబ జీవితం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది. వారి మాటలు విని మీ కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరం. కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. మనతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. వారి యొక్క మాటలతో మనల్ని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకునేలాగా చేస్తారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉన్నారు. వారి మాట విని మీరు కుటుంబ సభ్యులతో గొడవకు దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కుటుంబ జీవితం అంతా కూడా చిన్నాభిన్నమయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రాశి జాతకులు అతి త్వరలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే సూచన కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్నవారు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా లేకపోతే మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మేషరాశి వారి యొక్క జీవితంలో స్త్రీల వల్ల భారీ మార్పులు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో గొడవలు జరిగినప్పటికీ కూడా మీరు ఒక పని చేయడం ద్వారా మీ సమస్యని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి. మీ కుటుంబ సమస్యలతో ఇవన్నీ కూడా దూరం చేసుకోండి. కుటుంబ సభ్యులతో మళ్ళీ మీకు బంధాలు స్థిరపడే అవకాశాలు ఉంటాయి. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ
ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రంలో మీరు పిడుకుడు బియ్యాన్ని వేసి అందులో నల్లటి ఆవాలను కూడా వేసి కాసింత పసుపు కాసింత కుంకుమ దానిపై చల్లండి. దాన్ని ఒక మూటలా కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి తగిలించండి, మెయిన్ డోర్కి తగిలించండి. ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే సమయంలో చేసుకోండి. ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా దీన్ని వేలాడదీసి తర్వాత లేవగానే ఉదయం ఆ మూటను తీసుకుని వెళ్ళి ఖాళీ ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ పడవేసేయండి. ఈ విధంగా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ యొక్క పదార్థాలన్నీ కూడా నెగిటివ్ని లాగేసుకునే ఒక శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. మీ దగ్గర లేదా మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఇతరుల మాట వినటం, అలాగే మన ఇంట్లో వారితో గొడవలు జరగటం, ఇటువంటివి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మన యొక్క ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి. అలాగే మన యొక్క జీవితంలోకి వచ్చేవారు కూడా మనకు చెడు నేర్పించడానికి, దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మాత్రమే కాదండి, ఇటువంటి సమస్యలు కూడా నెగిటివ్ ఎనర్జీ కారణంగానే వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా మీరు ధనాన్ని ఆకర్షించగలుగుతారు, ఈ పరిస్థితుల నుంచి అధిగమించగలుగుతారు. అలాగే ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా జాగ్రత్త. కొంతమంది గుడ్డిగా అందరినీ నమ్మేసి అన్ని పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు. మీరు ఒక వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితో అయినా సరే ఎదుటి వ్యక్తితో మీరు షేర్ చేస్తున్నారు అంటే గనుక వారిపై పూర్తి భరోసా అనేది ఉండాలి. అన్నప్పుడు మాత్రమే షేర్ చేయాలి, లేకపోతే ఇటువంటి ప్రమాదాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో నిత్యం ఆరాధిస్తూ ఉండండి. అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి. అలాగే ప్రతి శుక్రవారం రోజు కూడా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, శివుడికి అభిషేకం చేయించండి, సత్ఫలితాలు పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్న వారికి దాన ధర్మాలు చేయండి. పేదలకి గొడుగులు, పాదరక్షలు, వస్త్రాలు దానం చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గో సంరక్షణ కోసం మీరు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. ఈ విధంగా చిన్న పరిహారాలు చేయటం వల్ల మీ జీవితం ఆనందంగా సాగిపోతుంది, మీ జీవితంలో సకల శుభాలను కలిగిస్తుంది. మరి మేషరాశికి చెందిన వారు ఈ పరిహారాలను తప్పకుండా పాటించి శుభ ఫలితాలను చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.